క్రైస్తవ స్త్రీలైన వారు ఎలా ఉండాలి, దేనికి అనగా వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటి విషయంలో వారు దేవుని ఎదుట వారు తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి అని వాక్యం మనతో మాట్లాడుతున్నదంటే గనక అపోస్తలుడు పరిశుద్ధుడు అయినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఏమంటున్నాడు? జడలు అల్లుకొనుటయు. ఏంటంట? స్త్రీలైన వారు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు? ఈ జడ అల్లుకోవడానికి, అద్దం దగ్గరుండి వారు మేకప్ వేసుకోవడానికి లేదా పౌడర్ రాసుకోవడానికి వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఓ స్త్రీ, ఓ నా సహోదరి, నీవు జడ అల్లుకునే విషయంలో ఎక్కువ సమయాన్ని వృధా చేయొద్దు. రెండవది అలంకరణ. ఏంటిది? అలంకరణ. బంగారు నగలు పెట్టుకున్నట్టయ్యో, ఆ పక్క ఆవిడ బంగారం కొనుక్కుంది, నాకు బంగారం కొనవా? ఆ పక్క ఆవిడ పట్టు చీర కొనుక్కుంది, నాకు పట్టు చీర కొనవా? ఈ రీతిగా భర్తను వేధించే వారముగా, ఇబ్బంది పెట్టే వారంగా స్త్రీలైన వారు ఉండకూడదు. కాబట్టి రెండవది ఏంటి అంటే గనక బంగారు నగలు. మూడవది ఏంటంటే గనక వస్త్రములు ధరించుకోవడం. ఏం ధరించుకోవడం? వస్త్రములు ధరించుకోవడం. ఎక్కువ సమయం దేనికి ఇస్తారంటే గనక వారు రెడీ కావడానికి, చీర కట్టుకోవడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటారు. కాబట్టి ఈ మూడింటికి మనం ఎక్కువ సమయం ఇచ్చేవారంగా ఉండకూడదు. ఎవరు? స్త్రీలు. ఒకటి జడలు అల్లుకోవడం, రెండవది బంగారు నగలు పెట్టుకోవడం, మూడవది వస్త్రములు ధరించుకోవడం. ఇవన్నీ కూడా ఈ దేహమునకు, ఈ శరీరమునకు వెలుపటి అలంకారము అనగా బాహ్యమైన అలంకారానికి మనం ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉండకూడదు.